రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య. ఈ ప్రేమించుకోవడేందో, ఇది చచ్చిపోవడేందో. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి, పెద్దలను పిచ్చి అని చచ్చిపోవడానికి ఆత్మహత్యలు ఎందుకు అసలు? రాజు హాయ్, ఏనా బాలు బాగానా? అంతా బాయ్. ఏరా బాలు 10 రోజులు కనబడతలేవు, ఎడిపోయినావు? ఏం లేదురా బాయ్, మొన్నటిదాకా నిజామాబాద్ పోయి వచ్చిన. అక్కడ ఎండలు బాగానే కొడుతున్నట్టున్నాయి కదరా? నీకెట్లా తెలుసురావు? అరే నీ ముఖం చూస్తే ఏర్పడతలే కదా? ఏమండి ఓని మొద్దు నిద్ర. టైం ఎంత అవుతుంది? ఎంతసేపు అంటావు? నిన్నే ఎవరు నువ్వు? నన్ను ఎందుకు లేపుతానవు? ఇప్పుడే గిట్ల వండుకున్న గంతే వచ్చి దడెల్ల లేపబడితివి. అసలు ఎవరు నువ్వు? ఇక మొదలైందా నీ మతి మరిపితోటి చెప్తాను ఇక్కడ. అబ్బా నీకు గుర్తు చేసి నేను కూడా ఏం చేయాలన్నా మర్చిపోతాన్నా. నేనయ్యా నీ పెళ్ళాన్ని, రాధికని. నువ్వు నా పెళ్ళానివా? ఓర్ని, నాకు పెళ్ళి కూడా అయిందా? అబ్బా గిట్ల కొట్టిందంటే ఇది నా పెళ్ళమయ్యే ఉంటది. గుర్తుకొచ్చిందా ఇప్పుడు? అబ్బా ఏంది రాధిక ఇంత పొద్దుగాల లేపినవు? ఎంతసేపు అంటావు? ఆరైతాంది. పోయి పాలు తీసుకురా పో. షాయ్ తాగద్దా? ఆ చెమ్ము నా ముఖం మీద కొట్టు, పోయి పాలు తీసుకొత్తా. అబ్బా అది పాలు తీసుకురమ్మన్నది, మర్చిపోతా కావచ్చు. మనసులో అనుకుంటా పోతా. పాల కేంద్రం పోవాలి, పాలు తీసుకురావాలి. 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 పాల కేంద్రం పోవాలి. ఏ ఆగుర్రా, నా బాధ నాకే, మీ బాధ మీకే. ఇటు పోతున్నావు కదా? ఏ ఎక్కడికి లేదురా, పొద్దుగాల వాకింగ్ పోతున్నా. ఇట్లా రారాదన్న, వచ్చి కూర్చుంటుందా? ఎక్కడ వేయండు? పాలకోయి గంట సేపు అవుతుంది. ఇది వారకు జాడలేడు. ఈ మతి మార్పుతోటి సంసారం అంతా నాశనం అవుతుంది. అగో గీ ఆంటీ మనది కథ అందేంద్రు. ఓ మతి మరపు శంకరన్న, ఆమె నీ భార్యనే. ఏం పని చెప్పిందో ఏమో, నువ్వు వచ్చాడ కూర్చున్నావు. అబ్బో మంచి కోపంగానే వస్తుందిరు. నేనేం పని చెప్పినా నువ్వేం చేస్తున్నావు? నీ మతి మరపు సల్లా ఉండా. అయ్యో రాధిక, మా ఇల్లమే ఇదిగా వాడుతీవి. నువ్వేం చెప్పినవే రాధిక? లేచి వాకింగ్కి పోయిరామన్నావు. మా సాల్తి నీకు పాలు తీసుకురమ్మని చెప్పిన. నీకు చెప్పే బదులు పక్కింటి భాస్కర్ అన్నకు చెప్పినా మంచుకుండు. నాకు డికాషనే గతి, నా కర్మ. ఏం చేద్దాం, నడు ఇంటికోదాం. రాధిక, ఓ రాధిక, నేను ఆఫీస్కు పోతున్నానే.
నీ మతి మరుపు పాడుగాను షర్ట్ వేసుకోవా ఇట్లనే పోతావా ఇవాట వేసుకో ఇలా ఏం సమస్య తీసుకొస్తావో ఏమో. ఏంటి రాధిక ఏమైంది? ఏమో సమస్య అంటున్నావు. ఏం చెప్పమంటావన్నా, ఈయన మతి మరుపుతోటి చచ్చిపోతన్నా. నిన్నటికి నిన్న ఆఫీస్కి పాయింట్ వేసుకోకుండా వేయండు. అలా మేనేజర్ ఫోన్ చేస్తే పాయింట్ ఆఫీస్కి పంపించిన. ఒక పని చేయి రాధిక, ఆఫీస్లో 2 పాయింట్లు 2 అంగీలు అక్కడ పెట్టిపెట్టు. ఒకవేళ మర్చిపోయాడు అనుకో అక్కడనే వేసుకుంటాడు. చాలా బాగా చెప్పినావు భాస్కరు. బాసాల్తి పో ఆఫీస్కి. భాస్కరు, మీ ఇంటి ముందు పూజ చేసేది ఎవరు? మీ చెల్లెనా? అయ్యా నీకు నమస్కారం. ఆమె నా భార్య అండి బాబు. అవునా, నీకు పెళ్లి కూడా అయిందా? అమ్మా రాధిక, ఓ రాధిక ఒకసారి ఇట్లా. ఏందన్నయ్యా మళ్ళా ఏం ఘనకార్యం చేసిండు? ఏం చెప్పాలా రాధిక, నా భార్యను పెట్టుకొని నా చెల్లె అంటున్నాడు. అయ్యో అన్నయ్య, నీకు ఆయన గురించి తెలుసు కదా. ఫోన్ ఇడిచిపెట్టుండ్రి, మీరు వెళ్ళండి ఆఫీస్కు. అవును, ఆఫీస్కి వెళ్ళాలి. వేడి నీళ్ళు పెట్టు, తానం చేసిపోతా. అయ్యో స్నానం చేసినవురా నా మొగడా. అయ్యో తానం చేసిందా? పోతా. స్వామి, ఈరోజు నా మౌనవ్రతం, ఏ ఆటంకం రాకుండా చూసుకోండి స్వామి. ఏమే, మన పాప స్కూలు పోయి మట్టిలో ఆడాడి ఎట్లయిందో చూడు. తానం చెప్పి పో. ఏమే, పాపకు తానం చెప్పి అంటే గట్ల చూస్తావు? అరే ఏం చెప్తున్నావురా? ఏంది, పాపకు తానం చెప్పి అంటే పరాయి మొగం దగ్గరికి పోతున్నావు? రే నీకు దండం పెడతారా బాబు. అమ్మా రాధిక, ఓ రాధిక. అన్నయ్య ఏం జరిగింది? చూడమ్మా మీ ఆయన. ఇది నా భార్య. ఈమెవరు నా ఇంట్లో ఉన్నది? ఏసావు మతి మరిపోడా. ఇది వాళ్ళిల్లు, మన ఇల్లు ఆడున్నది. ఆహా అవునా, సరే సరే. మన పాపకు తానం చేయించు, మట్టి మట్టి అయింది. ఎవరి పాప? ఇవ మన పాప కాదానే? అయ్యో నా రాత, మనకెక్కడ పిల్లలు ఉన్నారు? అవునా, మరి ఈ పాప ఎవరు? ఈ పాప నా బిడ్డ. ఏందే దబాయిస్తానవా? మీ పిల్లని నువ్వు తీసుకోపో. ఎవరెవరో మా ఇంటికి వస్తారు. సాతి చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ ఆయన దబాయిస్తున్నావా? ఏమమ్మా, మా ఆయన అట్లా అంటే నువ్వన్నా చెప్పొచ్చు కదా. అది ఎక్కడ చెప్తుంది రాధిక? అది అసలే మౌనవ్రతం. నేను వ్రతాలు చల్లకుండా. క్షమించన్నయ్యా, కొంచెం జాలి చూపించు. జాలి కాదమ్మా, జాగ్రత్త పడాలి. పదా మా ఇంటికోరా. పద, నువ్వేం చూస్తున్నావు? ఈ వ్రతాలు చల్లకుండా. రాధిక, కొన్ని నీళ్ళు ఇయ్య. అవునే రాధిక, మనకు పిల్లలు ఎందుకు లేరే? నీ మతి మరిపితోటి పిల్లలు కావాలని గుర్తు చేసి ఆఖరికి నేనే మర్చిపోయినా. అబ్బా రాధిక ప్లీజ్. గిదానికేం తక్కువ లెత్తి. అవునా, నా మతి మార్పు వల్ల నా వంశమే ఆగిపోతుందని భయం అవుతుంది. ఏండే ఎత్తండి, ఏమైనా మాట్లాడండి.
ఎవరు హలో శంకరి ఉన్నావురా? ఎవరు శంకరా? రాధిక ఎవరు శంకర్ కావన్నట్నే. ఓరి నా మొగుడా, శంకర్వి నువ్వే. ఆహా నేనే కదా. హలో నీ శంకర్నే, మీరెవరు? నేనురా మీ అమ్మని మాట్లాడుతున్నా. అమ్మ నువ్వే నానే, బాగున్నావా? ఒకసారి తమ్మునికి ఫోన్ ఇయ్యే, మాట్లాడతా. నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నారా శంకరి? నువ్వు ఒక్కనివేనా కొడుకు? అవునా, సరే అమ్మా. ఇంకా నీకు మతి మరుపు కదా, నువ్వు ఇంటికి వచ్చినవా లేదా అని ఫోన్ చేసిన. ఇంటి దగ్గరనే ఉన్నా అమ్మా, ఇక ఉంటా. సరే సరే ఉంటాన్నా బిడ్డ. నా మతి మార్పు వల్ల నా జీవితం ఆగమయ్యేటట్టున్నది. దాకాన్లో పోయి డాక్టర్ చూసుకొని నా ప్రాబ్లం క్లియర్ చేసుకుంటా. గోళీలు వాడతా. నా భార్యను నేను మంచిగా చూసుకుంటా. ఏమండి, నేను రజిత గుడికి పోయేస్తాం, మీరు ఇంట్లోనే ఉండుర్రి. అబ్బా ఎప్పుడు లేని గుడికేందో. నీ మతి మరుపుతోటి నా మైండ్ అంతా ఖరాబ్ అయింది. గుడికి పోతే నన్న ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా మీరు గుడికి పోండి, నీ ఇల్లును చూసుకుంటా. ఈరోజు ఎట్లయినా ఒక ఇంట్లో దొంగతనం చేసి పైసలు పట్టుకొని ఇంటికి పోవాలి. భాస్కరు, ఓ భాస్కరు. ఈయనెవరు? నన్ను భాస్కర్ అంటాడు. మీ ఆవిడ మా ఆవిడ కలిసి గుడికి వేరు, ఇక్కడ కూర్చుంటుందా, మాట్లాడుకుందాం. ఏదైతే ఏంది, వీళ్ళ ఇంట్లో దూరడమే కరెక్ట్. వట్టి మతి మరపు ఉన్నట్టున్నది. ఏమయ్యా ఈసారి దొంగ వచ్చి నీకేమన్నా కనబడ్డారా? ఆ ఇంట్లోకి దూరిండు. అసలు మీరు ఎవరు? మేము సివిల్ డ్రెస్సులు ఉన్న పోలీసులం. ఇద్దరు ఇట్లా దొంగ ఎవరు? ఆగండి సార్, అతనికి మతి మరుపు, అన్ని మర్చిపోతుంటాడు. నువ్వు చెప్పు. ఈయన కాదు సార్, ఈయన దొంగ. అమ్మా రాధిక, ఓ రాధిక. ఏమైందన్నయ్యా? మళ్ళా ఏం ఘనకార్యం చేసిండు? ఇంతకు వీళ్ళెవరు? ఏం లేదమ్మా, నేను సివిల్ డ్రెస్సులు ఉన్న పోలీసుని. ఈ గజ దొంగ కొరకు 4 గంటల నుండి వెతుకుతాను. మీ ఆయన తెలివిగా పట్టించిండు. అవును రాధిక, చాలా రోజుల తర్వాత మీ ఆయన నిజం చెప్పాడు, మర్చిపోకుండా. అవునా అన్నయ్య, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునే రాధిక, నీ బాధ చూడలేక మతిమరుపు పోవన్నని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడినా, తగ్గిపోయింది. నీకు చెప్పుదామనుకున్నా, నీకే తెలిసిపోయింది. అమ్మా రాధిక, నీ పూజ ఫలించింది. ఇక నీకు అన్ని మంచి రోజులే. మా ఆయన బంగారం. రండి. ఏంది పాపకు తానం చెప్పి అంటే పరాయి మొగం దగ్గరికి పోతున్నావు? ఓ రాధిక, అడంగ నీటికి రాను.
అంటే ఇక రెండు అంటే అక్కడ నుంచే నుంచలే బిల్డప్ రాధిక ఓ రాధిక నేను ఆఫీస్కి పోయేస్తా అనగానే నువ్వు పరిసరాలు కిందికల మీద ఒకసారి చూడు ఈయన అన్ని వేసుకున్నాడు అంగ వేసుకోలే డైలాగ్ చెప్పు. స్వామి నాకు ఇవాళ మౌనవ్రతం ఏ ఆటంకం కాకుండా